కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్ ఇది 12వ జ్యోతిర్లింగము. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో వేలూరు గ్రామంలో ఉంది. మనకి ఎల్లోరా కేవ్స్‌కి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటది. ఇక్కడ మన శివయ్యని కృష్ణేశ్వరుడిగా పూజిస్తూ ఉంటారు. దీనికి ఒక పెద్ద స్టోరీయే ఉంది. పూర్వం రోజుల్లో సుధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్యే సుదేహ. వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు. అయితే సుదేహ ఒక నిర్ణయం తీసుకుంటది. గూష్మని ఇచ్చి మ్యారేజ్ చేయాలని. ఇంతకీ గూష్మ ఎవరంటే సుదేహ వాళ్ళ సొంత చెల్లెలేననమాట. అయితే గూష్మ వచ్చేటప్పటికి పరమ శివభక్తురాలు. ఎప్పుడు కూడా శివలింగాలు చేసి ఒక నదిలో నిమజ్జనం చేస్తూ ఉంటదన్నమాట. అయితే వీళ్ళిద్దరికీ సు సుధర్ముడికి, గూష్మకి కలిపి ఒక బాబు పుడతాడు. కానీ సుదేహకి ఉండే కొందికి ఈర్ష్య, ద్వేషాలు పెరిగిపోయి గూష్మ కొడుకుని చంపేసి గూష్మ ఎక్కడైతే శివలింగాలు చేసి ఏ నదిలో నిమజ్జనం చేస్తుందో అదే ప్లేస్‌లో చంపేసి పడేస్తది. అప్పుడు మన శివయ్య ప్రత్యక్షమయ్యి ఆ బాబుని బతికించేసి గూష్మకి ఇచ్చేసి సుదేహని శిక్షిద్దామనుకుంటాడు. ఆ టైంలో కూడా గూష్మ కోపం గానీ, ద్వేషం గానీ ఏమీ తెచ్చుకోకుండా వాళ్ళ అక్క మీద నార్మల్‌గానే ఉంటదనమాట. శివయ్యకి గూష్మలో ఉన్న క్వాలిటీస్ అంటే తను కోపానికి కానీ, బాధకు కానీ, ద్వేషానికి కానీ వేటికి లొంగకుండా తన పని తను చేసుకుంటూ తన భక్తి పారవస్యంలో మునిగిపోతూ ఉండింది. సో, దానికే శివయ్యకి మెచ్చాడు. ఆ విషయాన్ని శివయ్య మెచ్చి ఇక నన్ను నీ పేరు మీదుగా పూజిస్తారు, గూష్మ కృష్ణేశ్వరుడిగా పూజిస్తారు అనేసి ఇలా కృష్ణేశ్వరుడిగా పిలుస్తాడనమాట. ఇక్కడ జెంట్స్ వచ్చేటప్పటికి షర్ట్స్ లేకుండానే దర్శనం చేసుకోవాలంట. ఇక్కడున్న ఆనవాయితీ. అలాగే ఇది టెంపుల్ లోపలనమాట. మీరు త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ్ చూసినట్లయితే సేమ్ అంతే ఉంటది. ఇక్కడ నాకు తీయడానికి వీలు పడలేదు. పోలీసులు ఇంకా అరుస్తా ఉన్నారు, ఫోన్లు తీసేయండి అన్నట్లుగా అనమాట. నెక్స్ట్ దీని పక్క దేవాలయం చూసారా? చాలా న్యాచురల్‌గా ఉంది. ఏ పెయింటింగ్స్ ఏమీ లేకుండా. ఇది మొత్తం ఎర్రరాయితో నిర్మించారంట. అలాగే మన శివయ్యని పట్టుకొనిస్తున్నారు. చాలా తృప్తిగా ఉంది. అంతమంది కొట్టుకుంటున్నా, అదే నెట్టుకుంటున్నా కూడా శివయ్యని పట్టుకొనిస్తున్నారు. కొంచెం తృప్తిగా అనిపిస్తది. ఇది పక్కనే ఉన్న సిద్ధేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనమాట. ఇక జ్యోతిర్లింగం అది అయిపోయినాక పక్కనే ఈ శివయ్యని కూడా దర్శించుకుంటా ఉంటారు. సో, ఇది కూడా చాలా బాగుంది చూడ్డానికి. చిన్న టెంపుల్ అయినా. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ అని అంటే గూస్ బంప్సేనండి అసలు.